हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ ॐ मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ॐ नमो श्रीवेदव्यासभगवाने नमः। ॐ नमो श्रीशङ्करभगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ। డియర్ ఫ్రెండ్స్, ఇతిహాసాల్లో మహాభారతం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. మహాభారతం మన దైనందిక జీవితంలో ఒక భాగం. మానవాళి మనుగడ సంఘర్షణే మహాభారతం. మహాభారతం ఒక పాఠం. మహాభారతం ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ మేనేజ్మెంట్, ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎందుకంటే ఒక మౌనం, ఒక వ్యామోహం, ఒక వ్యసనం, ఒక కుతంత్రం, ఒక ద్వేషం వెరసి మహాభారతం. ఇవన్నీ మానవ జీవితంలో ఒక భాగం. మౌనం ఎందుకు అంటే, మౌనం ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ మహాభారత. ధర్మం తెలిసి కూడా మౌనం వహించినటువంటి వాళ్ళు ముగ్గురు: భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు. ఒకరికేమో కర్తవ్య పాలన, ఇంకొకరికి కులగురువు బాధ్యత, ఇంకొకరికి కృతజ్ఞత. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి సింహాసనాన్ని ఎవరు అధిష్ఠిస్తారో వాళ్లలో నా తండ్రిని చూసుకొని ఆయన ఆజ్ఞ పరిపాలిస్తాను నేను అని ప్రతిజ్ఞ చేసింటాడు. ఆయన హస్తినాపురమే నా ప్రాణము, హస్తినాపురాన్ని రక్షణ కోసమే నేను జీవిస్తాను అని ప్రతిజ్ఞ చేసింటాడు. కాబట్టి ఆయన కర్తవ్య పాలన. ధృతరాష్ట్రుడు రాజు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. నెక్స్ట్ ద్రోణుడు, ద్రోణాచార్యుడు. వీళ్ళు ముగ్గురు కాంటెంపరీస్, అంటే సమకాలికులు అనవచ్చు. ఆయనకు ఏమీ లేని కడు నిరుపేదావస్థలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఆయనకు తన సామ్రాజ్యంలో సముచిత స్థానం కల్పించి తన సంతానానికి, కౌరవులకు పాండవులకు విద్యాబోధ చేయమని గురువుగా నియమిస్తాడు ధృతరాష్ట్రుడు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఆయన ధృతరాష్ట్రుడికి ఎదురు చెప్పకుండా
ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి ఆజ్ఞ పాలిస్తాడు. అండ్ మూడవది కృపాచార్యుడు. కృపాచార్యుడు ఈజ్ అన్ అడాప్టెడ్ సన్ ఆఫ్ శాంతను, కింగ్ శాంతను. ఆయన్ను కులగురువుగా నియమించుంటాడు. ఆయన కులగురువు కాబట్టి బాధ్యత ఏమంటే ఆ కులాన్ని రక్షించాలి. కర్తవ్య బోధ చేస్తూ పిల్లలకు ఆయన ఆ వంశాన్ని రక్షించే బాధ్యత ఆయనది అని ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. దాని మూలాన ఆయన కూడా విశ్వాసపాత్రుడై రాజుకు రాజాజ్ఞనే పాటిస్తాడు. వీళ్ళ ముగ్గురికి ధర్మం తెలుసు, తెలిసినా కూడా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోతారు. రెండవది వ్యామోహం. పుత్రవ్యామోహం ఎంత బలహీనత అంటే దానికి ధృతరాష్ట్రుడి కంటే గొప్ప ఎగ్జాంపుల్ ఉండదు. తర్వాత రాజ్యకాంక్ష. ఆయనకు దుర్యోధనుని పట్ల కాదు వ్యామోహం, ఆయన సింహాసనం పట్ల, హస్తినాపురం పట్ల. ఆయన రాజుగా ఉండాలా, ఆయన జ్యేష్ఠుడు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ his eligibility as the eldest son, he was denied. అంధుడు రాజ్యపాలనకు అర్హుడు కాడు అని ధర్మనిర్ణయం చేస్తారు. దాని మూలాన పాండురాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సో ఆ కొరత చాలా ఉంటుంది ధృతరాష్ట్రుడికి. కాలాంతర్గతంగా పాండురాజు శాపగ్రస్తుడవ్వడము, మరణించడము, ఆ తర్వాత ఆ ధృతరాష్ట్రుడే ఉత్తరాధికారిగా తర్వాత పట్టాభిషిక్తుడై మహారాజు చక్రవర్తి కావడము జరుగుతుంది. ఆయనకు తాను అంధుడు, కానీ తన పుత్రులు అంధులు కాదు కదా, కాబట్టి తన పుత్రులు రాజ్యం చేయాలనే కాంక్ష ఉంటుంది. అది ఇంకొకటి ఏమంటే ఆయనకు బలహీనత, ఆయన పుత్రవ్యామోహం. దుర్యోధనుడు అంటే విపరీతమైన వ్యామోహం. హీ కెన్ నెవర్ సే నో. దుర్యోధనుడికి కాదు అని చెప్పలేడు ఆయన. అంటే ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు, ఆ పుత్రవ్యామోహం ద్రోణాచార్యునికి కూడా ఉంటుంది. అమితమైన వ్యామోహం ద్రోణాచార్యుడికి పుత్రుడంటే. అందుకే ఆయన అయోగ్యుడైన అశ్వత్థామకు అపాత్రదానం చేస్తాడు. అశ్వత్థామ తండ్రిని ఎప్పుడూ సాధిస్తూ ఉంటాడు. నీకు అర్జునుడు ఎక్కువ, నేను తక్కువ, అర్జునుడు నీ ప్రియ శిష్యుడు, అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు మీ అని. అందుకని ఒకసారి బ్రహ్మాస్త్ర బోధన చేస్తాడు అశ్వత్థామకు. అదే అశ్వత్థామ వినాశనానికి దారితీస్తుంది. తర్వాత వ్యసనం. ధర్మరాజు ఎంత ధర్మపరుడైనప్పటికీ ఆయనకు జూదం అంటే మోహం. ఆ వ్యసనాన్ని శకుని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఓడిన కొద్దీ ఓడతాడు ఆయన. ఎంత ఓడతాడంటే తనను తాను ఏం చేస్తున్నాను అనే ఆలోచన, జ్ఞానం లేకుండా కడాకు తనను, తన తమ్ములను, ద్రౌపదిని కూడా ఓడుతాడు. సో వ్యసనం, పతనానికి వ్యసనం మూల కారణం. బలహీనతకు పరాకాష్ట వ్యసనం. సో ఆ విధంగా ధర్మరాజు వ్యసనం. ఆ తర్వాత కుతంత్రం. శకుని. మహాభారత యుద్ధం అంతా శకుని కుతంత్రం. మహాభారతమే యుద్ధం కాదు, మహాభారతం మొదటి నుంచి మహాభారతం అంతా శకుని కుతంత్రమే.
దుర్యోధనుణ్ణి దుర్మార్గుడిగా చేసేది, దురాలోచనల వైపు మళ్లించేది, రాజ్యకాంక్ష కలిగించేది అన్నీ శకునే చేస్తాడు. సో ఆయన దురాలోచనకు దుర్యోధనుడు బై నేచర్ క్రూరుడు, దుర్మార్గుడు. న్యాచురలీ హీ గెట్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హిస్ మెటర్నల్ అంకుల్ శకుని. అండ్ సో దాని మూలాన దుర్యోధనుడు ఎప్పుడు వాళ్ళ మామ మాటే ఉంటాడు. ఆయన చెప్పింది దుర్యోధనునికి వేదం, దుర్యోధనుడు చెప్పింది ధృతరాష్ట్రుడికి శాసనం. సో దాన్ని శకుని ధృతరాష్ట్రుడి బలహీనతను బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఆ తర్వాత కర్ణుడు ద్వేషం, అకారణ ద్వేషం. ద్రోణాచార్యుడు అర్జునుడిని ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే శిష్యుడిగా అనుంగు శిష్యుడు అర్జునుడు. హీ ఆల్వేస్ అప్రిషియేట్స్ అర్జున ఫర్ హిస్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫెయిత్ ఇంపోజ్డ్ ఇన్ గురు. అదొక కారణం. కాబట్టి హీ ఆఫన్ ప్రైజెస్, అంటే వాళ్ళందరిలోనూ అత్యంత ఉత్తమమైన వెలుకాడు అర్జునుడు అని ద్రోణాచార్యుడు చెప్తూ ఉంటాడు. అది కర్ణుని ద్వేషానికి కారణమవుతుంది. కర్ణుడు ఈజ్ ఇన్ నో వే లెస్సర్ దెన్ అర్జున, వాళ్ళిద్దరికీ కంపారిజనే లేదు అసలు. కానీ అర్జునుడి మీద ద్వేషం కలిగేట్టుగా చేస్తుంది. అర్జునుడు గొప్ప, అందరూ కురువంశంలో అర్జునుడిని పొగుడతారు. ఏం అర్జునుడి గొప్పతనం? అండ్ ఇంకొకటి ఏమంటే, దుర్యోధనుడు కూడా కర్ణుడిని ఊరికే చేరదీయడు. దుర్యోధనుడికి అర్జునుడి భయం చాలా ఎక్కువ. భీముడు అఫ్కోర్స్ ముందు అర్జునుడే, ఎందుకంటే అంత శస్త్రవిద్య కౌరవుల వద్ద ఉండదు. అందుకని కర్ణుడిని చేరదీస్తాడు. అండ్ కర్ణుడు కూడా అర్జునుడి మీద ద్వేషంతోనే ఆ దుష్ట చతుష్టయంలో భాగం అవుతాడు. ఎందుకు కర్ణుడు అశ్వత్థామ దుర్మార్గులు అంటే, ఒక అన్యాయం మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో జరుగుతుంది. యుద్ధం ప్రారంభించే ముందు ఇరుపక్షాలు కలిసి యుద్ధంలో పాటించవలసిన నియమాలను నిర్ణయించమని భీష్మ పితామహుణ్ణి కోరుతాయి. కౌరవ సేనకు భీష్మ పితామహుడు సేనాని, పాండవుల సేనకు దృష్టద్యుమ్నుడు సేనాని. దృష్టద్యుమ్నుడుగా కూడా మీరు పెద్దవారు, మీరే నిర్ణయించండి, మీరు నియమించిన నియమాలను మేము పాటిస్తాము అని చెప్తాడు. అప్పుడు యుద్ధ నియమాలు భీష్ముడు చెప్తాడు. దానిలో ముఖ్యమైనవి ఏవేవి అంటే, ఒక వ్యక్తితోనే పోరాడాలి. అశ్వారూఢుడితో, గజారూఢునితో, పాదచారితో, రథితోనూ పోరాడాలి. అంటే గుర్రంలో యుద్ధం చేసేవాడు గుర్రం మీద ఉండేవాడితోనే యుద్ధం చేయాలి. గజాన్ని అధిరోహించిన వాడు గజాన్ని అధిరోహించిన వాడితోనే యుద్ధం చేయాలి. రథం మీద ఉండేవాడు రథం మీద ఉండేవాడితోనే యుద్ధం చేయాలి. తర్వాత యుద్ధంలో అస్త్రం లేని వాడి మీద శస్త్రం ప్రయోగించకూడదు. వాళ్ళ విరోధి అస్త్రాన్ని కోల్పోతే అస్త్రం ఇచ్చే అవకాశం ఇవ్వాలి పోరాడడానికి. సో ఇటువంటి నిర్ణయాలన్నీ, నిబంధనలన్నీ భీష్మాచార్యుడు తెలుపుతాడు. వాటన్నిటికీ ఒప్పుకుంటారు. మీకు సమ్మతమేనా? మీరు వీటిలో ఏమన్నా ఉంటే ఆల్టరేషన్స్ చెప్పండి, వీటిని పాటించడం మీకు అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు దృష్టద్యుమ్నుడిని. దృష్టద్యుమ్నుడు ఒకటే మాట చెప్తాడు,
పితామహ, మీ నిర్ణయాలన్నీ సముచితము, మీ నిర్ణయాలన్నీ మేము పాటిస్తాము. ఎంతవరకు అంటే మీ నిర్ణయాలు మీ సేన అతిక్రమించనన్ని నాళ్ళు మేము మా సేన తరఫున మా సేన ఈ నిర్ణయాలను అమలు చేస్తాము అని మాటిస్తున్నాను. కానీ ఒకవేళ మీ సేన అతిక్రమణ చేస్తే, ఈ నిర్ణయాలను అతిక్రమిస్తే అప్పుడు నేను చెప్పలేను అంటాడు. కురుక్షేత్రం 18 రోజులు జరుగుతుంది. 10 రోజులు భీష్మాచార్యుడు, 5 రోజులు ద్రోణాచార్యులు, 2 రోజులు కర్ణులు, 1 రోజు శల్యుడు, వీళ్ళ నేతృత్వంలో జరుగుతుంది. భీష్ముడు ఉన్నన్ని నాళ్ళు యుద్ధం జరుగుతుంది. భీష్ముడు గాయపడి అంపశయ్య పైన ఉన్నప్పుడు అర్జునుడు పోయి పశ్చాత్తాపడతాడు భీష్ముడి మీద. నేను యుద్ధంలో అధర్మం చేసినాను, శిఖండిని ముందుంచుకొని మీతో అస్త్రాన్ని వదిలేట్టుగా చేసి మీ మీద బాణాలు వేసినాను. నేను చేసింది చాలా తప్పు, నిష్కృతి లేని పాపం చేసినాను నేను అని బాధపడతాడు. దానికి భీష్ముడు చెప్తాడు, ఎంత మాత్రం అధర్మం కాదు నువ్వు చేసిన నిర్ణయం. ఎందుకంటే నువ్వు శిఖండిని అడ్డం పెట్టుకొని బాణం వేసినావు, నేను స్వచ్ఛంద మరణం అనే కవచాన్ని, ఇచ్ఛామృత్యువు కలిగిన కవచాన్ని నేను అడ్డంగా పెట్టుకొని యుద్ధం చేసినాను. సో నేను కూడా ఐ వాస్ నాట్ ఫెయిర్, అది తప్పే నేను చేసింది. ఎప్పుడైతే ఆ కవచం తొలగిపోయిందో, కవచం తొలగించే మార్గం నీకు తెలుసు, మార్గము శిఖండి. సో నువ్వు శిఖండిని కవచం చేసుకొని నా కవచాన్ని బద్దలు చేసినావు, అంతే, నువ్వు చేసింది అధర్మ యుద్ధం కాదు అని చెప్తాడు. ఈ విషయం ఎందుకు వివరిస్తున్నానంటే, చాలామంది అధర్మ యుద్ధం చేసినారు పాండవులు అధర్మ యుద్ధం చేసినారు, శిఖండిని పెట్టుకొని భీష్ముడిని వధించినారు అని ఒక ఆర్గ్యూ చేస్తారు. అది ఒక భావన జనాల్లోకి ఇప్పటి వాళ్ళు తీసుకొచ్చారు. దట్స్ నాట్ ట్రూ. సో ధర్మయుద్ధమే, భీష్ముడు ఉన్నంత కాలము ధర్మయుద్ధమే. భీష్ముడు అంపశయ్య పైన పడడం కూడా ధర్మసమ్మతము, ధర్మయుద్ధమే. ఎప్పుడైతే భీష్ముడు మరణిస్తాడో ఆ తర్వాత ద్రోణాచార్యుడు మాటిస్తాడు దుర్యోధనునికి, నేను ధర్మరాజును బందీ చేసి నీకు ఇస్తాను అని. కానీ ఒక కండిషన్ పెడతాడు ఆయన, అర్జునుడు రణరంగంలో ఉంటే అది సాధ్యం కాదు, అర్జునుడిని నువ్వు దూరంగా తీసుకెళ్ళు. ఎంత దూరం అంటే తిరిగి రాలేనటువంటి అంత దూరం తీసుకుపోతే నేను పద్మవ్యూహం పన్ని ధర్మరాజును బంధిస్తాను అంటాడు. దానికి దుర్యోధనుడు ఏర్పాట్లు చేస్తాడు. అదేవిధంగా అర్జునుడు దూరంగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహ రచన చేస్తాడు. పద్మవ్యూహాన్ని ఛేదించే విషయం, పద్మవ్యూహ ఛేదన కానీ, పద్మవ్యూహం నుంచి బయటికి రావడం కానీ, లోపలికి పోవడం కానీ నలుగురికి మాత్రమే తెలుసు. భీష్ముడు, కృష్ణుడు, అర్జునుడు, ద్రోణుడు, ఇంకెవ్వరికి తెలియదు. సో కృష్ణార్జునులు ఇద్దరు బయట ఉంటారు. అప్పుడు ధర్మరాజు కంగారు పడతాడు. అప్పుడు అభిమన్యుడు వచ్చి, నాకు తెలుసు కానీ లోపలికి పోవడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియదు అని చెప్తాడు. అంటే ధర్మరాజు చెప్తాడు, మేమంతా ఉన్నాము, నేను, దృష్టద్యుమ్నుడు, భీముడు, సాత్యకి, మేమంతా ఉన్నాము, నువ్వు స్థలం చేస్తే నువ్వు చొచ్చుకుపో, నేను మీ వెంట ఉంటాము, నీ వెంటనే మేము కూడా వస్తాము అని చెప్తాడు. అర్జునుడు పద్మవ్యూహ ప్రవేశం చేస్తాడు. కానీ
తను లోపల వెళ్ళిన వెంటనే సైంధవుడు ముఖద్వారానికి వచ్చి పాండవులకు అడ్డుపడతాడు. సైంధవుడు శివుడి వరం పొందింటాడు. ఒకరోజు పాండవులను నిర్జించగలిగిన శక్తి కావాలి నాకు అని ప్రార్థిస్తాడు శివుణ్ణి ఉపాసించేసి. శివుడు మెచ్చి ఒక అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళందరినీ నువ్వు ఒక్కరోజు నిరోధించగలుగుతావు అని చెప్తాడు. సో ఆ దైవశక్తితో పాండవులను కంప్లీట్గా లోపలికి పోనీయకుండా అడ్డుపడతాడు సైంధవుడు. అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్తే అక్కడ హీ కమ్స్ అక్రాస్ సో మెనీ గ్రేట్ వారియర్స్. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, వీళ్ళు 8 మంది కనిపిస్తారు ఆయనకు. అందరితోనూ యుద్ధం చేస్తాడు. ఒక్కొక్కరిని అస్త్రం లేకుండా చేస్తాడు. ద్రోణాచార్యుని కూడా నిర్వీర్యుణ్ణి చేస్తాడు. ద్రోణుడు సంభ్రమాశ్చర్యాల్లో పడిపోతాడు. ఈ బాలుడు మమ్మల్ని అందరినీ ఇంతగా బాధించగలుగుతున్నాడు, ఇంత గొప్ప వీరుడు ఉన్నాడా అని ఆయనకు అంత సంభ్రమం కలుగుతుంది. మమ్మల్ని అందరినీ నిగ్రహించగలిగినటువంటి వీరుడు అర్జునుడి తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే ఈ బాలుడు ఉన్నాడు. అప్పుడు ఆయన పరాక్రమానికి తట్టుకోలేక ధృతరాష్ట్రుడు ముందు ఎటు తిరిగి ఈ బాలుణ్ణి వధించండి, ఈ దుర్యోధనుడు ఈ ముందు ఇతన్ని వధించండి, ఈ యువకుడిని వధించండి అని ద్రోణాచార్యుడికి విజ్ఞప్తి చేస్తాడు. సో అప్పుడు ఇంకొకటి ఏమంటే వాళ్ళందరికీ అహం దెబ్బతింటుంది. కర్ణుడితో సహా కర్ణుడు, అశ్వత్థామ అందరూ విజితాస్తులు అవుతారు ఆయన చేతిలో, అభిమన్యుని చేతిలో. వాళ్ళకు అహం దెబ్బతింటుంది. అంత గొప్పవాళ్ళు. ఎప్పుడైతే అహం దెబ్బతింటుందో అప్పుడు ఇంగిత జ్ఞానం కూడా కోల్పోతారు. దాంతో ఏమైపోతుందంటే విపరీతమైన క్రోధావేశాలకు గురవుతారు వాళ్ళు. సో 8 మంది కలిసి ఒక్కసారిగా అభిమన్యుని మీద దాడి చేస్తారు. ఒకరు సారథిని కూలుస్తారు, ఒకరు అశ్వాలను కూలుస్తారు, ఒకరు రథాన్ని భగ్నం చేస్తారు, ఒకరు ఆయుధం లేకుండా చేస్తారు. ఇంతమంది ఒక్కసారిగా ముప్పేట దాడి చేసినప్పుడు ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. అడుగుతాడు ద్రోణాచార్యుడిని, భీష్మాచార్యుడు చెప్పిన నియమం ఒక యోధునితో పోరాటం చేయాలి కదా, అంటే యుద్ధం చేయవన్నీ ఏం లేదు అని చెప్పి అందరూ ఒకసారి దాడి చేసేస్తారు. దానిలో పాపం హీ లూజెస్. అక్కడ అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళిద్దరూ దే ప్లే ఏ వైటల్ రోల్. రథం నుంచి కింద పడిన వాడిని వీళ్ళు 6 మంది పోయి క్రూరంగా చంపుతారు ద్రోణాచార్యుని సమక్షంలో. కర్ణుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళు 6 మంది వికటంగా పొడిచి క్రూరంగా హత్య చేస్తారు. సో కర్ణుని ధర్మనిరతి అనేది అక్కడ ఏం పనిచేయదు. ఆయన కూడా ఇంగిత జ్ఞానం కోల్పోతాడు. సో అంత దుర్మార్గులు. దుర్యోధనుడు అంటే ఆయన బై నేచర్ హీస్ లైక్ దట్ క్రూరుడు. కాబట్టి దుర్యోధనుడు ఆ పని చేశాడంటే అర్థం. కానీ అశ్వత్థామ, కర్ణుడు ఆ పని చేయడంలో ఇట్ ఈస్ ఎంత మాత్రము ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ద్రోణుడు నిశ్చేష్టుడై నిలిచిపోతాడు. కృపాచార్యుడు బాధపడతాడు. తర్వాత కృపాచార్యుడు చెప్తాడు ద్రోణునికి, ఈ పాప ఫలితం మొట్టమొదటి పాపము మన మౌనం. కులవధువును నిండు సభలో అవమానించి వివస్త్రం చేసే ప్రయత్నం చేసినప్పుడు మనం మౌనం వహించినాము. ఆ మౌనం ఫలితమే కురుక్షేత్రం. ఇవాళ
ఈ బాలుని హత్య కూడా బాలుని హత్యకు కూడా మనం సాక్షి, అధర్మ యుద్ధానికి మనం సాక్షులు, దీని పాప ఫలితం కూడా మనం అనుభవించాలని ద్రోణాచార్యుడికి చెప్తాడు. ద్రోణాచార్యుడు మౌనంగా తలొస్తాడు. సో అశ్వత్థామ, కర్ణుడు వాళ్ళు హీరోలు కానే కాదు. ఇన్ నో వే దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హీరోస్. బట్ ఓకే, వాళ్ళు వీరులే, గొప్ప వీరులే. అండ్ కర్ణుడు కూడా దానే, కానీ శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు అంత గొప్ప దాని కాదు. దాని అడిగిన వాళ్ళకు లేదనకుండా ఏదైనా ఇస్తాడా? కర్ణుడు నిస్సంశయంగా ఒక గొప్ప క్యారెక్టరే, కానీ సన్మార్గుడు కాదు. ఆరాధించబడాల్సినటువంటి నాయక పాత్ర అయితే కర్ణునిది కాదు. కర్ణుడు దుర్మార్గుడు. అందుకే దుష్ట చతుష్టయంలో కర్ణుని పాత్ర కూడా ఉంది. ఓకే, సో ఇవన్నీ మనం ఏ లక్షణాలు అయితే చెప్పుకున్నామో ఇవన్నీ మానవ జీవనంలో సహజం. అందరిలోనూ ఈ లక్షణాలు ఉంటాయి. మౌనం తెలిసి ఒక్కొక్కసారి మనము మౌనం వహించాల్సి ఉంటుంది. వ్యామోహం, ఎవరికి వ్యామోహం లేదు, ప్రతి ఒక్కరికి వ్యామోహం ఉంటుంది. నేను, నా వృత్తి, నా సంసారము, నా సమాజము, నా భాష, వ్యామోహం ఉంటుంది అన్నిటి పట్ల. ముఖ్యంగా పుత్ర వ్యామోహం, సంతాన వ్యామోహం. అందుకే మోక్ష సాధనానికి 3 అడ్డం వస్తాయంట. అవి 3 ఏవి అంటే, ఒకటి పుత్ర వ్యామోహము, నెక్స్ట్ పత్ని వ్యామోహము, ధన వ్యామోహము. ఈ 3 మోక్ష మార్గంలో ఎప్పుడు అడ్డం వస్తాయి. ఇవి ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మనల్ని కాదు మనకంటే మేధావంతులను చూస్తామో అప్పుడు మనకు ఈర్ష్య కలుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఐ డోంట్ సే నాట్ ఫర్ ఆల్, బట్ మోస్ట్లీ. సో వీ ట్రై టు డిఫీట్ హిమ్ బై మీన్స్ ఆఫ్ సమ్ వే ఆర్ ది అదర్. అక్కడ విల్ హ్యావ్ టు బ్రేక్ ది రూల్స్. ఎందుకంటే వీ హ్యావ్ టు విన్. అది దానిలో పొరపాట్లు చేస్తాం. హ్యూమన్ లైఫ్లో దిస్ ఈజ్ ఆల్ ఏ పార్ట్. నిత్యము సంఘర్షణే మహాభారతం అంటే. కురుక్షేత్ర సమరం ప్రతి మనిషిలోనూ నిత్యము జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన కాన్షియన్స్, మన అంతరాత్మ, మనస్సాక్షి, ఇట్ ఆల్వేస్ స్పీక్స్ ఆఫ్ వాట్ టు డూ, వాట్ నాట్ డూ. బట్ డామినేటెడ్ బై ది వీక్నెస్ we suppress ది కాన్షియన్స్. ఇదే కురుక్షేత్రం అక్కడే జరిగేది. అండ్ ప్రతి మనిషిలోనూ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రొటోగనిజం అండ్ యాంటోగనిజం. అంటే నాయక లక్షణాలు ఉంటాయి, ప్రతినాయకత్వ లక్షణాలు ఉంటాయి. యాంటోగనిజం సేస్ ఫాలో ది ప్రోటోకాల్, ఫాలో ది ట్రెడిషన్. అండ్ యాంటోగనిజం సేస్ వై, అట్లే ఎందుకు ఉండాలి, ఇట్లా ఎందుకు ఉండకూడదు. Have your own idea. You don't be routine. You think differently. It's good or bad. Even if it is bad, you go in that way. So when antagonism dominates protagonism, anti-hero qualities will be developed. This is personality development. And this is learned from Mahabharata. అంటే ఏది చెయ్యకూడదు,
ధర్మము అని తెలిసినా కూడా మౌనం వహించడం నేరం. ఆ నేరానికి శిక్ష అనుభవిస్తారు అందరూ, తెలిసి కూడా వృద్ధులందరూ. అండ్ వ్యామోహం, ఆ వ్యామోహంతోనే ఇట్స్ ఎ వీక్నెస్. ఆ వీక్నెస్ మూలన ధృతరాష్ట్రుడు సర్వం కోల్పోతాడు. కర్ణుడు ఫ్రస్ట్రేషన్, హీ లూసెస్ ది వార్ అండ్ హీ లూసెస్ ఓన్లీ అనకుండా ఫ్రస్ట్రేషన్. ఈ లక్షణాలన్నీ ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ ఉంటాయి. తర్వాత అన్నిటికీ మించి ఫేట్, ప్రారంధం. పోతన భాగవతంలో ఒక మాట అంటారు, రాజట ధర్మసుతుండు సురరాజసుతుండట ధన్వి సాత్రవోద్వేజకంబైన గాంధీవంబు విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుండైన భీముండై ఆజికి తోడు వచ్చునట ఆపద గల్గుటికేమి చోద్యమో అంటాడు. అంటే ధర్మరాజు ప్రారంధం ఎట్లా ఉంటుంది అంటే, ధర్మరాజు రాజు, ధర్మం తెలిసినవాడు. ఆయన తమ్ముడు పెద్ద వెలుకాడు, ధనుర్విద్య తెలిసినవాడు. ఆయన దగ్గర ఉన్న గాంధీవమే ఇంద్రుని చేత ఇవ్వబడిన గొప్ప గాంధీవం. అంతటి తమ్ముడు కలిగినవాడు. తర్వాత ఆయన సారథి ఎవరు అంటే కృష్ణుడు, సర్వభద్ర సంయోజకుడు, అంటే అందరినీ రక్షించేవాడు, ఈ జగాన్నే రక్షించేటటువంటి గొప్పవాడు శ్రీకృష్ణుడు. సో సారథి శ్రీకృష్ణుడు. అండ్ మహాబలవంతుడు భీమసేనుడు. ఆయన ఎప్పుడూ తోడు ఉంటాడు ధర్మరాజుకు. ఇంత ఉన్నా కూడా ధర్మరాజు కష్టాలు పడుతూనే ఉంటాడు. అదేం కర్మో తెలియదు, ధర్మరాజు ఎప్పుడూ కష్టం పడుతూనే ఉంటాడు. దాన్నే ప్రారంధం అంటాం. సో ప్రారంధాన్ని ఎటూ తప్పించలేము. కానీ సత్ప్రవర్తనతో మనము కొంతవరకు సత్కర్మలను ఆచరించి సద్గతి పొందేటానికి ఛాన్స్ ఉంటుంది మనకు. తర్వాత నమ్మకం. ధర్మరాజు ఒకచోట అడుగుతాడు కృష్ణుని, జూదం ధర్మబద్ధంగా జరగలేదని నీకు తెలుసు, నువ్వు ద్రౌపదిని రక్షించినావు, నేను గుర్తు రాలేదా నీకు? అధర్మ జూదం ఆడుతూ ఉంటే, వాళ్ళు అధర్మం చేస్తూ ఉంటే జూదంలో. కృష్ణుడు మందహాసంతో ధర్మరాజుకు సమాధానం చెప్తాడు, ద్రౌపది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా నేను తప్ప వేరే శరణు లేదు అని మనసా వాచ విశ్వాసంతో, నేను రక్షిస్తాననే విశ్వాసంతో నన్ను ప్రార్థించింది. నువ్వు జూదం ఆడేటప్పుడు నీ స్వశక్తిని నమ్ముకున్నావు, కానీ కృష్ణ గోవింద అనుకోలేదు. నువ్వు నన్ను స్మరించలేదు, నన్ను అడగలేదు, నన్ను స్మరించలేదు, నన్ను తలుచుకోలేదు. సో ద్రౌపదికి నమ్మకం నేను సేవ్ చేస్తాను అని అపారమైన విశ్వాసం. అందుకే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, చతుర్విధ భజంతే మాం వ్యోమాం సుకృతి నోర్చున ఆర్తు జిజ్ఞాసురర్థాత్తి జ్ఞానీచ భరతర్షభ. అంటే భక్తులు 4 విధాలుగా ప్రే చేస్తారంట, ప్రార్థిస్తారంట భగవంతుడు. ఆర్తితో, స్వామి నువ్వే దిక్కు నాకు. అందరూ ఆర్తితోనే పరమాత్మునికి ప్రణామం చేస్తారు, ప్రార్థిస్తారు. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలా, భగవంతుడిని అర్థం చేసుకోవాలా, భగవంతుడిని చేరుకోవాలా అనే ఉద్దేశ్యంతో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. అంటే ఉద్ధవుడు, విదురుడు, వీళ్ళందరూ అటువంటి భక్తులు. అర్థార్థులు అంటే భగవంతుడు తప్ప ఆ సమయంలో వేరే ఎవ్వరూ రక్షింపలేరు అని తెలుసుకొని
ఆర్తితో భగవంతుణ్ణి, తండ్రి ఈ పరిస్థితిలో నువ్వు తప్ప నన్ను ఎవరు కరుణించలేరు, రక్షించలేరు, నన్ను కరుణించు అని. సో ఒక అర్థంతో, ఒక పర్పస్తో భగవంతుణ్ణి వేడుకుంటారంట. అనివార్య పరిస్థితుల్లో భగవంతుణ్ణి అపారమైన విశ్వాసంతో ప్రార్థిస్తారు. వాళ్ళు అర్థార్థులు. దానిలో ద్రౌపది, మార్కండేయుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఆ కేటగిరీ. నెక్స్ట్ జ్ఞానులు, వ్యాసుడు, నారదులు, ఇటువంటి వాళ్ళంతా పూర్తిగా సంపూర్ణంగా పరమాత్ముని గురించి అవగాహన కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులు. ఈ విధంగా 4 రకాలుగా నా భక్తులు ఉంటారు అని చెప్తాడు. సో అక్కడ ఆమె ఎంతో ఆర్తితో పిలిచి, అక్కడ అవకాశం కూడా లేదు వేరే ఎవరు రక్షించడానికి, ఎందుకంటే ఎవరు మాట్లాడరు. మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడరు, ఆపగలిగిన వాళ్ళు ఆపరు, చేయగలిగిన వాళ్ళు చేయరు. అంటే మాట్లాడగలిగిన వాళ్ళు వృద్ధులు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వాళ్ళు మాట్లాడరు. ఆపగలిగిన వాడు ధృతరాష్ట్రుడు, ఆయన ఆపడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు. నెక్స్ట్ చేయగలిగిన వాళ్ళు అంటే అది గట్టిగా మాట్లాడి దాన్ని పాండవులు దానికి విరోధం తెలిపి గట్టిగా నిలబడుకుని మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు, అన్నమాట మేరలేరు, మాట్లాడలేరు. సో అటువంటి పరిస్థితుల్లో నన్ను నా శరణం కోరింది ద్రౌపది. అందుకే నేను ఆమెను రక్షించినాను అని చెప్పాడు. ధర్మరాజు సిగ్గుపడతాడు దానికి. ఓకే. సో జీవితంలో కురుక్షేత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమి ఇక్కడ మహాభారతం నుంచి అంటే, ఒకటి వ్యామోహాన్ని తగ్గించుకోవడం. ఎందుకంటే వ్యామోహం వ్యసనానికి దారితీస్తుంది. వ్యసనం బలహీనత అవుతుంది, వ్యామోహం బలహీనత అవుతుంది, బలహీనత వ్యసనం అవుతుంది. సో వ్యసనానికి లోను కాకుండా ఉండడం. వ్యసనం మీన్స్ ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ అడిక్షన్, అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎ డే afresh, but it goes on developing, it turns out to be addiction. సో జీవితంలో బలహీనత లేనివాడు ఎవడూ ఉండడు. ప్రతి ఒక్కడికి ఒక బలహీనత ఉంటుంది. కానీ హద్దు దాటి బలహీనతను కలిగి ఉండడం ఎవ్వరికీ క్షేమం కాదు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. రెండవది, తెలిసి తప్పు చేయడం. ఇది కర్ణుడు చేస్తాడు. అక్కడ జరుగుతూ ఉండేదంతా తప్పు అని తెలిసి చేస్తాడు. ద్రోణాచార్యుడు చేస్తాడు. అభిమన్యుని వధ అది హృదయ విదారకమైన సంఘటన ఏది ఉంది అంటే వస్త్రాపహరణం కాదు, అది అభిమన్యుని వధ. 8 మంది మహారథులు, అతిరథులు కలిసి ఒక్క బాలుణ్ణి వధిస్తారు. సో అధర్మ పాలనలో పాలు కాకుండా ఉండడం కూడా ధర్మపాలనమే అవుతుంది. కాబట్టి అధర్మాన్ని నివారించడం, అధర్మాచరణకు లోను కాకుండా ఉండడం కూడా ధర్మాచరణే. సో and nobody will teach us to be scrupulous. We have to learn by experience. We have to learn by education. We have to learn by circumstances. సో శిష్టానిరతి అనేది చదువు మూలాన, విద్య మూలాన వస్తుంది. దాన్ని నిలబెట్టుకునేది పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది. చెలించకుండా నిశ్చలంగా ఉండి ధర్మపాలన చేయాలి. ఆ డిసిప్లినే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అండ్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్, యు ఆర్ హ్యాపీ. అండ్ వన్స్ యు ఆర్ హ్యాపీ, యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. సో ఈ హ్యాపీనెస్, ఈ పరమానందం ఎట్లా పొందాలి అంటే దానికి పాఠం మహాభారతం.
ఏది చెయ్యకూడదో తెలిపేది మహాభారతం, ఎలా ఉండకూడదో తెలిపేది మహాభారతం. అదేవిధంగా ఏది చేయాలో తెలిపేది రామాయణం, ఎలా ఉండాలో తెలిపేది రామాయణం, ఏది వినాలో తెలిపేది భగవద్గీత. అది భారతంలో ఒక భాగం. సో భారతం, అందుకే భారతానికి మించిన ఇది గొప్ప గ్రంథం లేదు. కానీ సబ్సిక్వెంట్గా నాటక కళలు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసము, అంటే మనోరంజనం కోసం ఈ పాత్రలు, లేని పాత్రలను సృష్టించడము, ఎంటర్టైన్మెంట్ కోసమే నాటకాలు ఆడడం కోసం కొన్ని ఇంటర్పోలేషన్స్ జరిగాయి. అంటే కొన్ని లేని పాత్రలను, కొన్ని లేని సన్నివేశాలను, ఉదాహరణ కృష్ణార్జున యుద్ధము, రామార్జున యుద్ధము, ఇటువంటివి ఎక్కడా లేవు. జనాన్ని రంజింపజేయడానికి కవులు రాసినవి, వేగంతో కవులు రాసినటువంటి పాత్రలు, కథలు. సో ఇటువంటి ఇంటర్పోలేషన్స్ అన్నీ జరిగాయి. ఆ సినిమాలు కూడా అంతే. న్యాచురల్గా ది పీపుల్ హ్యావ్ సింపతి ఫర్ కర్ణ. సో కర్ణుని హీరోగా తీసి సినిమా తీస్తారు, అశ్వత్థామని హీరోగా చేసి సినిమా తీస్తారు. సో సినిమాలను, ఇట్స్ మై హంబల్ అప్పీల్, ట్రీట్ ది మూవీ మ్యాటర్ పర్టైనింగ్ టు పురాణ ఇతిహాస ఓన్లీ యాజ్ ఎ మూవీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ది ఫ్యాక్ట్స్ డిపిక్టెడ్ are never true. They are not based on the true epics. It's my humble appeal. So, ఈ ఆనందానుభూతి మనము చదవగలిగినప్పుడే పొందుతాం. ప్రతి ఒక్కరూ మహాభారతాన్ని చదవాలి. దానిలో ఉన్న పాత్రల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లెసన్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.